హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన బ్రాక్లీతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రాక్లీ చాలామంది తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి, కాదని చెప్పకుండానే తినేస్తారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ బ్రాక్లీ పువ్వు ఒకటి తీసుకున్నాను. దీన్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. కనపడని చిన్న చిన్న పురుగులు చాలా ఉంటాయి. ఇలా ఒక గిన్నెలోకి బాగా మరిగించిన నీళ్లు తీసుకోవాలి. బ్రాక్లీని మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదండి. ఇలా మరిగించిన నీళ్ళతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 లీటర్ వరకు మరిగించిన నీళ్లు తీసుకుని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నప్పుడే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్రాక్లీ ముక్కలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కలిపేసుకొని వదిలేయాలండి. వేడి నీళ్ళలో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక జాలి గైడ్ తీసుకొని ఇలా ముక్కలన్నీ తీసేసుకోవాలి. ఇలా నీళ్ళేమి రాకుండా ముక్కలు మాత్రం తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే నేను 1 స్పూనే వేసుకున్నానండి. మీకు కావాలంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి. 1/2 నిమిషం పాటు తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ అవసరం లేదండి. 1 ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసిన తర్వాత మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రాక్లీని వేసుకోవాలి. ఇలా బ్రాక్లీని వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. చివర్లో చూసుకుని సరిపోతే వేసుకోవచ్చు. ఫస్ట్ మనం వేడి నీళ్ళలో వేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ముక్కలకై పట్టు ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నానండి. మసాలాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఒక చిటికెడు వేస్తే ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాలు ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయండి. అసలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకి పట్టేటట్టు 1 నుంచి 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి నాకు 2 నుంచి 3 నిమిషాలు పట్టిందండి టైము. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు కదుపుకుంటూ సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు, వెల్లుల్లి మిక్సీ పట్టిన పొడి ఉంటే కొంచెం వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం పర్లేదు. అంతేనండి. చివర్లో కొంచెం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. ఎంతో హెల్తీగా ఉండే బ్రాక్లీ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.